నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో ఉన్నారు. లేటెస్ట్ పాలిటిక్స్ గురించి జరుగుతున్న అంశాల గురించి కూడా అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే కమిటీ ఏర్పాటు చేశారు. ఓయూజేఏసీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది కాలయాపన కోసమేనా లేకపోతే నిజంగా ఉద్యమకారులను గుర్తించి ఎవరైతే కీలకంగా పనిచేస్తారో వారికి ప్రభుత్వం అండగా ఉండి సాయం చేస్తుందా? ఇక్కడ కాలయాపన చేసే ఉద్దేశం ఉంటే కమిటీ అసలు ఏనేయరు. ఎందుకంటే ఇది సమస్యాత్మకమైనటువంటి అంశము. అదే కాకుండా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే అని తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా గైడ్లైన్స్ రూపొందిస్తే ఖచ్చితంగా ఉద్యమకారులకు గుర్తించవచ్చు. ఉద్యమకారులకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశం కూడా నెరవేర్చవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావించి కేశవ్ గారి నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అందులో కూడా ప్రొఫెసర్ కోదండ రామ్ గారు ఆనాడు జేఏసీ చైర్మన్గా, తర్వాత అద్దంకి దయాకర్ గారు, రాముల్ నాయక్ గారు, అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత మోతే శోభన్ రెడ్డి గారు ఆనాడు ఉద్యమంలో మమ్మేకమై అటు పార్లమెంట్ వేదిక కావచ్చు ఇటు పొలిటికల్ జేఏసీలకు భాగస్వామ్యం ఉన్న వాళ్ళను మెంబర్లుగా వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఒపీనియన్ తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా గతంలోనేమో పార్టీల సమావేశం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో ఒపీనియన్ తీసుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీని అమరవీరుల స్తూపంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దాదాపు పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. సరే, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు గుర్తించడం కోసం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆనాడు ఉద్యమంలో ఎవరైతే మమేకమయ్యారో వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది ప్రభుత్వం. దానిలో భాగంగా 4 నిబంధనలతోటి ఇక్కడ చాలా స్పష్టంగా ముందుకు పోతాను. ఒకటేమో ఆనాడు ఉద్యమంలో అమలు అయిన వాళ్ళు, రెండోదేమో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి వికలాంగులు కావచ్చు, అంగవైకల్యం ఏర్పడిన వాళ్ళు, మూడోది జైలు జీవితం అనుభవించిన వాళ్ళు కావచ్చు, కేసులు అయిన వాళ్ళు, నాలుగోది కొంత కఠినతరంగా ఉంటుంది. ఎందుకంటే పేపర్ కటింగ్స్ కావచ్చు, కొంతమంది ఆ రోజు పాటల రూపంలో కావచ్చు, కొంతమంది బయట మద్దతు ఇచ్చిన వాళ్ళు, రకరకాల మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించే ప్రక్రియ ఒకటే లేట్ అవుతుందో, మిగతా 3 అయితే చాలా సునాయాసంగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కేశవరావు కమిటీ ముందుకు పోతా ఉంది. ఈరోజు సమావేశం కూడా అందరూ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన కమిటీ చాలా అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే పార్టీలకు ఖచ్చితంగా చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పేసి అందరూ కూడా ప్రభుత్వాన్ని పొగినటువంటి సందర్భం చూసినాం. సరే, రాష్ట్రంలో ఉద్యమ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ చేయని పని కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేస్తాడా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలా, 1200 మంది అమలు అని చెప్పినా మీరు 581 మంది మాత్రం పరిహారం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరీలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉండి కనీసం తెలంగాణ తల్లి ఫ్లేవర్ పేరు కూడా మార్చలేదు. మేము వచ్చిన తర్వాతనే తెలుగు తల్లి ఫ్లేవర్ నుంచి తెలంగాణ తల్లి పేరుగా మార్చుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాల కాలంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉంది. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఉద్యమకారులకు సంబంధించి 9 మంది కవులు కళాకారులు గుర్తించుకొని 1 కోటి నజరానా 4 సీట్లో 500 గజాల జాగా ప్రకటించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ కోసం పోరాటాలు అయితే టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకురావుతుంది. గద్దర్ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అందశ్రీ గారి పేరు మీద స్మృతిమన్నాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ గారికి సంబంధించిన గీతాన్ని కూడా తెలంగాణ గీతంగా ప్రకటించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో 250 గజాల జాగా ఇస్తానికి మేనిఫెస్టో పెట్టినాం. దానికి అనుగుణంగానే ఉద్యమకారులకు సంబంధించిన కమిటీని కాన్స్టిట్యూట్ చేసినాం. భవిష్యత్తులో ఉద్యమకారులు గుర్తించిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకా వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఎలాంటి పొరపాటు లేకుండా ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా వివిధ రకాల సంప్రదించి చేసే ప్రయత్నంలో కేశవరావు కమిటీ ముందుకు పోతుంది. సో లేటెస్ట్గా పొలిటికల్గా చాలా వివాదాస్పదంగా మారుతుంది. బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ మజ్లీస్ సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ సంబంధించిన ఫాతిమా కాలేజీ పైన హైడ్రా చర్యలు ఎందుకు ఉండదు, కాంగ్రెస్ భయపడుతుంది చర్యలు తీసుకోవాలంటే ఎందుకు వెనుకడుకెళ్తుంది, పేదవాళ్ళని అయితే మాత్రం కూలగొడతారు, ఎంఐఎంకి ఒక న్యాయం అని కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇక్కడ ఫాతిమా కాలేజ్ అంశం విషయంలో అక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతలేదు. హైడ్రా ఏర్పడే నాటికి హైడ్రా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా హైడ్రా ఏర్పడే నాటికి ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ ఉంటే హైడ్రా ఏర్పడిన తర్వాత కానీ ఏర్పడక ముందు కానీ ఆ కన్స్ట్రక్షన్ తొలగిస్తూ ఉన్నారు. లేదు, కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నట్లయితే అవి హైడ్రా ఏర్పడే నాటికి ఉంటే కూడా తొలగిస్తుంది. తర్వాత హైడ్రా ఏర్పడిన డేట్ తర్వాత ఎవరైనా కమర్షియల్ యాక్టివిటీస్ కాకుండా రెసిడెన్షియల్ అవసరాలు పడుకున్నా కూడా తొలగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఫాతిమా కాలేజ్ 100% ఫ్రీ ఉచిత
ఇంకా విద్య బోధిస్తూ ఉంది. అది కూడా అనాథ పిల్లలకు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో మాత్రమే హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఫాతిమా కాలేజ్ రిఫ్లెక్ట్ అయింది. ఇదే హైడ్రా ఫాతిమా కాలేజ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు, హైడ్రా పెట్టుకున్నటువంటి గైడ్లైన్స్. అదే కాకుండా ఇక్కడ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి కూడా అక్కడ మన ఐఆర్ఈ కావచ్చు, ఎంఎల్ఆర్ కావచ్చు, కొన్ని మల్లారెడ్డి కాలేజీలు కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని కోట్లలో కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. విద్యా విషయంలో కొంత మానవీయ కోణంలో ముందుకు పోతా ఉన్నాం. మల్లారెడ్డి కాలేజీ విషయంలో అక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నా కూడా తీసే ప్రయత్నం చేసినా కోర్టులో ఉన్నది. ఇక్కడ ఫాతిమా కాలేజీ అంశం కూడా కోర్టులో ఉన్నది. రేపు కోర్టులో ఏ జడ్జిమెంట్ వచ్చి ఖచ్చితంగా తీసేయాలని కూడా చెప్తే ఖచ్చితంగా తీసేయాల్సిందే. కాకపోతే హైడ్రా పెట్టుకున్న నిబంధనలలో ఫాతిమా కాలేజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది కాబట్టి ఫ్రీ ఇచ్చే వాటిని కొంత ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి హైడ్రా ఏర్పడిన నాటికి గైడ్లైన్స్లో అది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి దానిలో భాగంగా మాత్రం మినహాయింపించేది తప్ప ఆయన ఏదో ఎంఐఎం నాయకుడు లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిండని చెప్పేసి మేము మినహాయింపించిన సందర్భం లేదు. రేపు కోర్టు ఏ తీర్పిచ్చినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాల్సింది. అయితే కోర్టు లేటెస్ట్గా ఏమన్నదంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ సరైన నివేదికలు ఇవ్వట్లేదు, సకాలంలో ఎందుకు ఇవ్వట్లేదు అంటే కూడా డెడ్ లైన్ మరి నియమించింది. ఎందుకు మరి నిజంగా ఆలస్యం చేస్తున్నారా, జరుగుతుందా, ఏం చేస్తుంది? ఒకవేళ కోర్టే సీరియస్ అవుతుంది. కోర్టు వాళ్ళకు సంబంధించిన అంశము, కోర్టులో ఉన్న అంశం విషయంలో కోర్టు ఏది చెప్తే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు పలానా డేట్ వరకు ఇవ్వాలంటే పలానా డేట్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్లు కావచ్చు, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం సూచన తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తారు. ఒకటి ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా కోర్టే చర్యలు తీసుకుంటారు. కాబట్టి కోర్టులో ఉన్న అంశం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకపోవడం కరెక్టు. ఎందుకంటే అనవసరంగా కోర్టులో ఉన్న వివాదాన్ని మనం బయట మాట్లాడడం కూడా అది చట్టవిరుద్ధమే అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులే టార్గెట్ చేస్తూ పదే పదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు బీజేపీ అంశాన్ని టేకవే చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇక భారతీయ జనతా పార్టీ అన్నీ మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఏ అంశం మాట్లాడదు. భారతీయ జనతా పార్టీ మొన్న హైదరాబాద్లో చెప్పి రోహింగ్యాలు ఏరేస్తాం, బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం. అదే కాకుండా భాగ్యనగర్ పేరు భాగ్యనగర్ పేరు మార్చబైతే రోహింగ్యాలు ఏరేయకుండా ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది మీరేనా? ఫాతిమా కాలేజ్ అంశాన్ని పెద్దగా చూపిస్తే ఇందులో ఓట్లు పోలర్ అయితేనే వాళ్ళ ఉద్దేశం. ఎందుకు ఇప్పుడే అసద్ గారు అంశం ఎందుకు పెద్దగా చేస్తారంటే అయోధ్యలో స్కామ్ జరిగింది, నిధుల స్కామ్ జరిగింది. అక్కడటువంటి దాని జనరల్ సెక్రటరీ రాయ్ గారు రాజీనామా చేసిండు. 8 మంది అరెస్ట్ అయ్యారు. 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఉత్తరప్రదేశ్ ఉడికిపోతుంది. భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లాస్ట్ ఆర్ఎస్ఎస్ కూడా స్పందించింది, బాధ్యుల మీద చర్యలు తీసుకొని సిట్టు కాదు సిబిఐ వేయాలని. ఈ అధిపోతున్ననే బద్రీనాథ్ టెంపుల్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని అది వస్తూ ఉంది. అంటే విపరీత బుద్ధే వినాశనం అన్నట్టు రాముడి పేరు మీద రాజకీయం చేసి 2024 ఎలక్షన్ల ముందు టెంపుల్ పూర్తి కాకముందే సనాతన ధర్మాలకు విరుద్ధంగా మీరు ప్రారంభిస్తే గుడి ఏకంగా ఫజాబాద్లో భారతీయ జనతా ఓడిపోయి 400 సీట్లు అనుకుంటే 61 స్థానాలు తగ్గుడు, ఏకంగా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి దేశంలో భారతీయ అధికారులకు వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాముడి మీద రాజకీయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో రాముడే వారికి బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పుడు అయోధ్య అనేది ఒక శాంపుల్ మాత్రమే. రేపు బద్రీనాథ్ ఇంకెన్ని టెంపుల్ కూడా బయటపడబోతాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ పరిస్థితి అధోగతి అవుతూ ఉంటే అసౌదీని ఓవైసీ లేకపోతే ముస్లింలు మాట్లాడితే కొంత ఆదరణ లభిస్తే ఒక దురుద్దేశం మాత్రం బండి సంజయ్ అయ్యా అయోధ్య మీద మాట్లాడాలి కదా. ఒంటి చేతి మీద లేచే భారతీయ జనతా పార్టీ నాకు ఎడిపోయారు, ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎడిపోయారు, రాజాసింగ్ ఎడిపోయాడు, కిషన్ రెడ్డి పోయిండు, బండి సంజయ్ ఎడిపోయాడు, ఎందుకు మాట్లాడతలే? అదే కాంగ్రెస్ పార్టీలో చిన్న టెంపుల్ ఏమో చిన్న సంఘటన జరిగితే మా మీద ఒంటికాల మీద లేచి కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకం, హిందూ ధర్మాలకు వ్యతిరేకం, ముస్లింల పక్షపాతి, క్రిస్టియన్ల పక్షపాతి మాట్లాడతారు కదా. మరి మీరు ఎవరి పక్షపాతి? ఈరోజు హిందూ దేవాలయాల మీద రాముడు సొమ్ము మొత్తం కొలగొట్టినటువంటి దుర్మార్గుల పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి ప్రకటించబోక సిట్టేసి చేతులు దూక్కుంటే ఎట్లా? చిన్న ఘటనలు జరుగుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీపై టార్గెట్ చేస్తూ సర్కార్ను కూడా ఇరుకున పెట్టేలాగా నిరసనలు చేస్తుంది. కానీ అయోధ్య లాంటి ఇంత పెద్ద ఇష్యూ బయటకు వస్తే కాంగ్రెస్ అనుకున్న విధంగా దీన్ని ఫోకస్ చేయట్లేదు, నిరసనలు వ్యక్తం చేయట్లేదు, లైట్ తీసుకున్నట్టు కూడా చాలామంది మాట్లాడుకుంటారు. నిజంగా ఈ అంశాన్ని ఎందుకు అంత సీరియస్గా కాంగ్రెస్ తీసుకోవట్లేదు? సమయం దేనికైనా ఆసనం అవుతుంది. ఇప్పుడు మీ అంశం తీసుకుంటే మీ గుళ్ళు ఓపెనింగ్ ఎందుకు రాలే అంటారు. మేము సనాతన ధర్మం, హిందూ ధర్మాలు రమ్మే వాళ్ళం కాబట్టి సనాతన ధర్మంలో హిందూ ధర్మాలకు విరుద్ధంగా గుడి ప్రారంభం అవుతుందని చెప్పేసి చాలామంది పీఠాధిపతులు చెప్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు పోలే. చాలామంది పోయారు, కొంతమంది పోలే. అది అందులో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ పోలేదు గుడి అని చెప్పేసి పెద్ద ఎత్తున రాజకీయం చేసింది వాళ్ళే. వాళ్ళలాగా దేవుని రాజకీయాలకు తీసుకురావద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాముడి విషయంలో కొంత ఆలోచించి మాట్లాడాలి, అనవసరంగా రాముని రాజకీయం చేయదని ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అదే కాకుండా అయోధ్య మందిరం విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆనాడు పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన యాక్ట్ మూలంగా మాత్రమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ బేస్ చేసుకొని. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు అయోధ్యకు సంబంధించినటువంటి గుడి తలుపులు ఓపెన్ చేసినాం.
400 సంవత్సరాల తర్వాత కూడా ఆ గుడి తలుపులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఓపెన్ చేసింది. తర్వాత పివి నరసింహరావు జడ్జిమెంట్. తెలంగాణ రాష్ట్రంలో కూడా గుళ్ళకు సంబంధించిన 20 గుళ్ళ రెనోవేషన్ జరుగుతూ ఉంది. 2000 పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజాన్ని ఎట్లా ఖర్చు పెడతారని చెప్పి రామచంద్రరావు గారు ఒక మాట్లాడారు. తర్వాత రాష్ట్రంలో ఉన్న గుళ్ళకు జిఎస్టీ కౌన్సిల్ నోటీసులు ఇచ్చింది. మరి ఏందా సపోర్ట్ చేస్తారని చెప్పి భారతీయ జనతా నాయకులు అడిగితే అందరూ మౌనం వహించారు. జిఎస్టీ కౌన్సిల్ ఏమో ఏకంగా గుళ్ళకు సంబంధించిన భూములను మేము కబ్జా చేస్తాం, టేక్ ఓవర్ చేసుకుంటాం అని చెప్పేసి ఏకంగా జిఎస్టీ కౌన్సిల్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం గోశాల నిర్మాణం జరుగుతుంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకులు మౌనం ఇస్తారు. గోశాలలో 3 నిర్మాణం జరుగుతూ ఉంది. 100 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతోటి రెనోవేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి రాముణ్ణి వాళ్ళు రాజకీయం కోసం వాడుకుంటే మేము రాముని రాజకీయం కోసం వాడుకోకుండా ఓన్లీ ప్రజల సెంటిమెంట్ గౌరవించే ప్రయత్నంలో, సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా రాజకీయాలు చేయాలి, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు కావచ్చు, దేశ ప్రయాణాలు ముఖ్యమని చెప్పి భావిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బకుండా ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రాజకీయం చేయకుండా ముందుకు పోతాం. మొత్తానికి ఇది రాజకీయాలను రాజకీయాలుగా చూడాలి తప్ప దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు. ఈరోజు రాముడు పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా బీజేపీ విధానం మార్చుకోవాలి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్దగా విమర్శించి ఏదో లబ్ధి పొందాలని చూడట్లేదు. ఏదో రోజు ప్రజలు కూడా తప్పకుండా తెలుసుకుంటారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ సర్కార్ తప్పకుండా న్యాయం చేస్తుంది. ఏదైతే కేసీఆర్ నిజంగా ఉద్యమకారులను మోసం చేశారు, కానీ ఖచ్చితంగా కేకే కమిటీ వేసింది కాలయాపన కోసం కాదు, కాస్త ఆలస్యమైన కానీ కేటగిరీల వారీగా గుర్తుపెట్టుకుని ఉద్యమకారులకైతే మాత్రం న్యాయం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేస్తుందని కూడా కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.